సో, మరి డాక్టర్ గారు ఈ బ్రెయిన్ స్ట్రోక్‌కి సంబంధించి ప్రివెన్షన్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి అందరికీ అందుబాటులోనే ఉంటాయి. అంటే అఫోర్డబులేనా? లేకపోతే కొంచెం హై అండ్ ఎక్స్‌పెండిచర్ ఉన్నటువంటి ట్రీట్మెంట్సా? లేదు, అందరికీ మనం ఈ అఫోర్డబుల్ రేంజ్‌లోని ట్రీట్మెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. హ్మ్. ఆహ్, మరి ముఖ్యంగా వైట్ కార్డ్ ఇలాంటి ఉన్నోళ్ళలో గూడా ఈ స్ట్రోక్ పేషెంట్స్‌లో మనకి బ్లాక్ ఉన్నట్టయితే వైట్ కార్డ్ వాళ్ళకి ఫ్రీగా గూడా, ఉచితంగా గూడా ఈ ఆపరేషన్ అనేది చేయటం జరుగుతుంది. ఓకే. సో, అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి బీమా కూడా అప్లికబుల్ అప్లికబుల్ చేస్తున్నారు. అవుతుంది. ఓకే. అప్లికబుల్ అవుతుంది. వాళ్ళకేమి డబ్బులు ఖర్చవ్వకుండా గూడా మనం హెల్ప్ చేయటం అనేది జరుగుతుందమ్మా. ఓకే. సో, అందుకనే దీనికి మీరు అవగాహన ముఖ్యం. ప్రజలకి మీకు ఎవరిలో అయితే ఈ స్ట్రోక్ సింప్టమ్స్ కనిపిస్తున్నాయో, ఈ ఇబ్బందితో బాధపడుతున్నారో, కంపల్సరీగా మనకి ముందుగానే వచ్చి అవగాహన తీసుకొని, మనతో వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే, మనకి దీనికి ట్రీట్మెంట్ ఫ్రీగానే చేసుకొని చక్కగా వాళ్ళ పని గూడా వాళ్ళు చేసుకుంటాం అనేది చక్కగా చేసుకోవచ్చు. స్ట్రోక్ బారి నుంచి పడకుండా తప్పించుకోవచ్చు.